బ్రో జగన్ అయితే ఏదో పండగ చేసుకుందాం డిసైడ్ అయ్యాడంట. మరి ఆయన కౌంటర్గా ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో చేయబోతున్నారని తెలుస్తుంది. అసలు ఏంటి ఆ పండగ, ఏ రోజు ఆ పండగ? అంటే ఇప్పుడు దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం గడుస్తుంది. సో ఖచ్చితంగా జూన్ 4కి అయితే జగన్మోహన్ రెడ్డి ఒక పిలుపునిచ్చారనమాట వాళ్ళ పార్టీ సభ్యులందరికీ కూడా. ఎట్లా అంటే వెన్నుపోటు దినంగా అందరూ కూడా కలిసి ఒక పొత్తుగా ఉండి కూటమిగా ఏర్పడి మీరందరూ కలిసి ఒక్కరిని ఎదుర్కోవడానికి ఈ విధంగా వెన్నుపోటు పొడిచారు. చాలామంది కూడా ఇదే విధంగా చేశారు. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ దళాలందరికీ కూడా నేను పిలుపునిస్తున్నా, ఈ జూన్ 4కి మనందరం కూడా వెన్నుపోటు దినం జరుపుకోవాలనే విధంగా ఎక్కడికక్కడ చర్చలు చేద్దామని, ఏ విధంగా ఇక ముందట ఏ విధంగా అడుగులేద్దాం, ఇలాంటివన్నీ కూడా అందులో మాట్లాడుకుంటాం అనే విధంగా అయితే ఆయన ఒక పిలుపునిచ్చారు. అయితే ఇప్పుడు ఆయన ప్రభుత్వం లేనప్పుడే ఆయన ఈ విధంగా పిలుపునిస్తే మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏ విధంగా ఉండాలి? సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈయన పిలుపుకి కౌంటర్గా ఇంకొక పిలుపును కూడా ఇచ్చారు. సో ఓకే, మీరు వెన్నుపోటు దినం జరుపుకుంటున్నారు కదా, మేము అదే రోజు అదే సమయానికి జూన్ 4కి మేము పీడ విరగడ దినం జరుపుకుంటాము. సో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఆ రోజు రంగవల్లులు వేసుకోండి, ఒక సంక్రాంతిలాగా జరుపుకోండి, సాయంత్రం దీపాలు వెలిగించి బాణసంచ కాల్చుకోండి అనే విధంగా కూడా పిలుపునిచ్చామనే విధంగా ఇంకొక న్యూస్ వినిపించింది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఎవరి మాటను ఎక్కువ నమ్ముతారు, ఎవరి మాటలు నమ్ముతారు ప్రజలు అంటే, ఇక్కడ వెన్నుపోటు దినం జరుపుకుంటారా లేకపోతే ఇక్కడ పీడ తిరగడ దినం జరుపుకుంటారా అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సైడ్ చాలామంది కూడా ఉన్నారు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఓకే మంచి చేశారు కాదంటలేదు, సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఇంటి దగ్గరికే వచ్చి బియ్యం ఇవ్వడం కానీ వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం కానీ ఇదంతా చేశారు ఓకే. బట్ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఎక్కడ, యూత్కి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎక్కడ, రాష్ట్రానికి కంపెనీస్ ఎక్కడ, మరి రాష్ట్రం అభివృద్ధి వద్దా? ఓన్లీ అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు ఇచ్చా ఓకే, మరి కనీసం రోడ్లు వేయించావా, లేకపోతే యువతకు ఉద్యోగాలు తీసుకొచ్చావా, కంపెనీస్ తీసుకొచ్చావా అని కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. అండ్ కూటమి ప్రభుత్వం వచ్చి ఈ సంవత్సరం కాలంలోనే వాళ్ళు చెప్పిన హామీలన్నీ కూడా ఆల్మోస్ట్ తీర్చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికీ కొన్ని కంపెనీస్ తీసుకొచ్చారు, అభివృద్ధి చేస్తున్నారు, అంతా కనిపిస్తుంది. పోలవరం దాన్ని పనులు కూడా ప్రారంభించారు, అదేవిధంగా అమరావతి పునఃప్రారంభిస్తున్నారు. సో ఇదన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా పీడ విరగడ దినమే జరుపుకుంటామని కూడా ప్రజలు ఒక 70-80% పీపుల్ అందరూ కూడా ఇదే చెప్తున్నారు. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఎత్తులు వేసినా కూడా, ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని గేమ్స్ ఆడినా కూడా ఇప్పుడు జనాలు మాత్రం నమ్మడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపుకే చాలామంది మద్దతు తెలుపుతున్నారు.